ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకుంటున్నారు అని చెప్పేసి మనం చాలా సార్లు విన్నాం. ఆ మాట అంటాం. నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం ఇప్పుడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లోకి వెళ్ళి రావటం ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళొచ్చాను. కానీ బ్లడ్ ఇవ్వలేదు. ఇద్దరం కలిసి ఇద్దాం అనుకున్నాం. బ్రదర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ నేను బ్లడ్ ఇచ్చి ఆయన బ్లడ్ తీసుకోవాలి కాబట్టి అక్కడ ఇవ్వాల్సి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాజమౌళి గారు ఇచ్చారు. లోపలికి వెళ్ళి వస్తే అసలు ఏం బ్రో అసలు ఎవరు చేస్తారు అంత సేవ నాకు అర్థం కాదు. నిజంగా చెప్పండి. బ్యాంక్ అండి నిజంగా ఎంతమంది రావాలి అంటే అదొక ఫీలింగ్ అండి. ఎలా అంటే ఏదో అక్కడ కూర్చున్నంత సేపు ఇప్పుడు అన్నయ్య ఫోటోలు చూస్తున్నాం. అబ్దుల్ కలాం గారేమో అది ఓపెనింగ్ చేసి అంబులెన్స్ లోకి వెళ్తుంటేనే లోపల ఏంటంటే మనం ఏదో సాధించేస్తున్నాం, మనం ఏదో ఘనకార్యం ఏం చేస్తున్నాం అంటే ఏమీ లేదు. నిజంగా చిరంజీవి అనే ఇనిషియేషన్ తీసుకోకపోతే బ్లడ్ ఇవ్వాలన్న విషయం నాకు తెలియదండి. ఎవరు నమ్మినా నంబర్. ఇప్పుడు కూడా నేను ఇంకా పచ్చిగా మాట్లాడతా, నేను చిరంజీవి ఉన్నాడు కాబట్టి బ్లడ్ ఇస్తున్నాను. ఆ ప్యాకెట్ ఆయన చింపేసి అవతల పడేస్తున్నాను నాకు లెక్కలేదు. నేను చిరంజీవి కోసం ఇస్తున్నాను, అయిపోయింది అంతే. నాలాంటి ఏమంటారు అది ఎమోషన్ గా మాత్రం పనిచేసే మనుషులు, నేను చెప్పిన ఎమోషన్ లో నేను కాకపోవచ్చు, నేను చెప్పిన ఎమోషన్ లో కొన్ని లక్షల మంది కోట్ల మంది కూడా ఉంటారు. ఆ వాళ్ళందరి ఎమోషన్ ని ఒక సెగ్రిగేట్ చేసి దాన్ని బాధ్యతలో తీసుకెళ్తాం అంటే చిరంజీవి కాకుండా ఇంకోటి చేయగలరండి. అందుకనే అదేంటంటే వచ్చేటప్పుడు మేమేమో నిజం చెప్తున్నానండి, బ్లడ్ ఎవరి ఇవ్వాలో చెప్పనా, మీరు లైఫ్ లో ఏదైనా చిన్న డిప్రెషన్ బాధ ఎలాంటిది ఉన్నప్పుడు బ్లడ్ ఇచ్చి రావాలండి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో పోవాలి. అసలు ఎంతో బాధ మీద పెయిన్ మీద ఉన్నాం. పొద్దున్న నుంచి బ్రదర్ ఇష్యూ లో పడి, నేనేదో నా సిచ్యువేషన్స్ లో పడి ఇద్దరు ఒక రకమైన డిప్రెషన్ లో నిజంగా ఇద్దరు డిప్రెషన్ లో. ఆ టైంలో అనిపించింది ఏంటంటే ఏమంటే ఒకసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్దామా, బ్లడ్ చెకింగ్ కోసం ఇట్ల కోసం వెళ్దామా అనుకుని అడిగి వెళ్ళినప్పుడు అంతే. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఫామ్ ఫిల్అప్ చేసాం, వచ్చాం, కూర్చున్నాం, బ్లడ్ తీసుకున్నారు. ఇంకా బ్లడ్ ఎత్తున్నప్పటి నుంచి వచ్చిన ఆనందం అదేంటో తెలియదు. కానీ నేను నిజంగా చెప్తున్నాను, మీకు ఏదైనా బాధగా ఉన్నా ఇంకోటి ఉన్నా ఎల్లో బ్లడ్ వచ్చండి చాలా. నేను ఒక విషయం చెప్తాను. అదేంటంటే నేనేమనుకున్నాను అంటే నిజంగా ఇంతకు ముందు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అతుకో, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అటు పోతున్నప్పుడల్లా చూస్తా ఉన్నాను. కానీ దాంట్లోకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి తెలియదు నాకు. చాలా భయం వేసేది ఫస్ట్ అయితే, ఎలా వెళ్ళాలో తెలియదు. నిజం చెప్తున్నాను, లోపలికి వెళ్ళి బ్లడ్ ఇచ్చి రావడం చాలా అంటే చాలా ఈజీ. మీకు ఇవ్వాలన్న ఒక ఆశ ఉంటే చాలు. మా చిరంజీవి గారు చెప్పారు, మేము ఇవ్వాలని ఆశ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావచ్చు. ఏం లేదు, లోపలికి వెళ్తే సెక్యూరిటీ అడుగుతారు బ్లడ్ ఇవ్వడానికి అని చెప్పాలి. లోపలికి వెళ్ళిపోయి కాకపోతే వచ్చేటప్పుడు ఏదైనా జ్యూస్ ఏదైనా తాగి రావాలి. బ్లడ్ ఆల్కహాల్ మాత్రం తీసుకొని ఉండకూడదు. ఈ 2 రూల్స్ పాటించి ఎప్పుడైనా హైదరాబాద్ మీరు వచ్చినప్పుడు, మళ్ళీ ఒక్కొక్కసారి కొంతమంది హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఒక సంవత్సరానికి 2 సంవత్సరాల దాకా రారు, ఎప్పుడో పని మీద అట్లా వస్తారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి రండి, లోపలికి వెళ్ళండి, ఫామ్ ఇస్తారు, ఫిల్అప్ చేయండి, టెస్ట్ చేస్తారు, మీ బ్లడ్ పర్సెంటేజ్ చూస్తారు, బ్లడ్ తీసుకుంటారు. అంతే, జస్ట్ 10 నిమిషాలు అయిపోతుంది. 10-15 నిమిషాలు అంతకన్నా ఏం లేదు. ఎవ్వరూ లోపలికి వెళ్ళాం, బ్లడ్ ఇవ్వడానికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాం, బ్లడ్ ఇవ్వాలన్నా ఇంత ముందు ఇచ్చారా ఏమన్నా అంటే ఈ పాస్ రికార్డు ఉంటే చెప్తాం, అది రాసుకుంటారు. లేదంటే కొత్తగా రాసుకుంటారు, పెడతారు. ఒక ఫామ్ ఇస్తారు, ఫిల్అప్ చేయమంటారు. 5 మినిట్స్, పెద్ద ఏం కదా, వాళ్ళే హెల్ప్ చేసేస్తారు అది ఫిల్అప్ చేయడానికి. ఇది ఇక్కడ సంతకం పెట్టండి, ఇచ్చేయండి చేస్తాం, ఇస్తాం, వెళ్తాం, లోపల కూర్చున్నాం. చక్కగా ఎంత ఒక పిన్ చేశారండి, మీరు చూసారుగా, ఒక పించ్ కొట్టారు. ఇక్కడ నుంచి తీసి బ్లడ్ ని ఏదో టెస్ట్ చేయాలి కదా, చేశారు, పడుకోమన్నారు. 10 నిమిషాలు బ్లడ్ తీసుకున్నారు, అయిపోయింది, వచ్చేసి ఇంక అంతకన్నా ఇంకేమీ లేదు. ఆ 10 నిమిషాలు పోగొని ప్రాసెస్. కానీ ఆ బ్లడ్ అవసరం అనేది అది ఆ ఉన్నటువంటి వాళ్ళకే తెలుసు. ఆ కష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే దాని విలువ తెలుస్తుందండి. ఇక్కడ ఏంటంటే నిజంగా చెప్తున్నాను బాస్, నాకు బ్రదర్ కూడా చెప్పండి. ఈ రోజు మా బ్రదర్ కూడా బ్లడ్ కావాల్సి వచ్చింది. అది ఎంత డిమాండ్ అంటే, మీరు బ్లడ్ ఇస్తేనే మేము ఇస్తాం, లేకపోతే తీయమని చెప్పేసి కూర్చున్నారు. ఇప్పుడు బ్లడ్ ఇవ్వాలి పోయినాడు కాబట్టి బ్లడ్ అవసరమైనటువంటి, ఇప్పుడు మా అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, బ్లడ్ కావాలి, ఏం చేయాలి నేను అంటే, అలాంటి వాళ్ళ బాధల నుంచి వచ్చినటువంటి ఐడియానే చిరంజీవి బ్లడ్ బ్యాంక్. అలాంటి దాన్ని అవహేళన చేశారా, దీన్ని అవహేళన అమ్ముతున్నారని చెప్పేసి మాట్లాడారా? అసలు పొందినోళ్ళు అంటే రోజా లాంటి వాళ్ళు, ఆయన ఆవిడకి డెలివరీ అప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ వెళ్ళింది. చిరంజీవి రోజా గారికి కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి బెనిఫిట్ పొందినోళ్ళు తిడుతున్నారంటే వాళ్ళకి ఏదో వెయిట్ చేస్తుందండి తర్వాత. ఎందుకంటే ఆ బ్లడ్ అవసరమైన బాధ ఏంటనేది అది పొందినోడికి అది కృతజ్ఞత ఉంటుంది అనుకున్నాను. కానీ అది కూడా లేని పాపాత్మలు ఉన్నారు, ఆ పాపానికి ఆడలేకపోతారు, మనం ఏం చేయలేం కిందనికి. కానీ చిరంజీవి గారు అసలు అన్నయ్య గారు అనాలన్న దూరం చేసేసుకున్న ఫీలింగ్ అవుతుంది. కాకపోతే సభాముఖంగా ఆయన గౌరవించాలి, అంత గొప్ప మనిషి. లక్షల ప్రాణాలు కాపాడు పద్మ విభూషణ్ చిరంజీవి గారు. అంతకంటే పెద్ద పదవి ఏదైనా ఉంటే ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే మంచి చేసేవాడు చెయ్యాలి. నీకు తగ్గ సంతానం నీకు ఉంది. బంగారం లాంటి కొడుకు ఉన్నాడు రామ్ చరణ్ రెడ్డి, బంగారం, ముత్యాల లాంటి తమ్ముళ్ళు
మీ పవన్ కళ్యాణ్ అనుకోండి, నాగబాబు గారు అనుకోండి, మా ముత్యాలు వాళ్ళిద్దరు అంతే. ఇంకా అంతే కదా. వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళే. నువ్వు బాగుండాలన్నా, నువ్వు ఎప్పుడు బాగుండాలి. నీ వల్ల ఇంకొక 1 కోటి మందికి మంచి జరగాలి. ఇప్పుడు 1 కోటి మంది నీ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇంకో 1 కోటి మంది నీ వల్ల అవ్వాలి. నేను చెప్తున్నాను కదండి, మీకు బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఏమన్నా వెళ్ళి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఉండాలి, ఒక తృప్తి ఉంటుంది లోపల. చిరంజీవి అనే పేరు రాసి పెట్టుకోండి, 1000 సంవత్సరాల పైనే ఉంటది. 1000 సంవత్సరాల పైన. మనకి చిన్నప్పుడు అంటే ఇప్పుడు సినిమా అన్న పిచ్చి ఏమాత్రం నాకున్నా నిజంగా చెప్తున్నాను. నేను ఏదో ప్రయత్నాలు చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా, ఏదో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా, తీయాలి ఏం చేసినా దాని వెనకాల నాకు సినిమా అని దాని మీద నాకు ఒక అప్రిసియేషన్, ఒక గ్రాండర్, ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చింది చిరంజీవి. చిరంజీవి లేకపోతే నాకు దృష్టిలో సినిమా ఇవి కాదు నా వరకు అయితే. అది నా పర్సనల్ ఒపీనియన్. ఆయన చూసిన తర్వాత ఓహో అంటే యాక్టర్ అంటే ఇది, హీరో అంటే ఇది, ఏదన్నా చేయగలడు. చిరంజీవి చేయలేని ఉంటదా అంటే నవరసాలతో పాటు, ఫైట్లతో పాటు, డాన్సులతో పాటు చిరంజీవి చేయలేని ఉంటదా? మరి అలాంటి చిరంజీవి మనకి ఎమోషన్ అంతే. మనకి చిన్నప్పుడు ఒక పిచ్చ, ఒక ఆనందం, ఒక గొప్ప, ఒక హీరో. అవును. ఎప్పటికి ఇంకా చిరంజీవి తర్వాత చిరంజీవిని కొట్టేవాడు లేడు. నీ కొడుకుతో సహా ఎవడో నీకు సరిపోవడం, అంతే. నిన్ను ఎవడో కొట్టలేడు. సింపుల్ అండ్ సింపుల్. చిరంజీవి అంటే మళ్ళీ ఇంకొక చిరంజీవి రావాలి. చిరంజీవికి ఇంకో చిరంజీవి అంటే ఇంకో చిరంజీవి రాడు. చిరంజీవి అంతే. అంతే.